చౌరస్తాలో పెద్ద ఎత్తున పార్టీ ప్రెసిడెంట్ సీనన్న అందరం కలిసి మా మాధవరెడ్డి పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ చలి కేంద్రం ఓపెన్ చేస్తాం. దానికి తోడు ప్రతి ఒక్కరు, ఎందుకంటే ఇక్కడికి వెళ్ళి చాలా మంది ఊర్లకు పోయిన పేద ప్రజలు చాలా మంది వస్తారు. ఎండకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ వాటర్ కూడా ప్రాబ్లం ఉంది కాబట్టి, పెద్ద బస్టాండ్ ఉంది కాబట్టి వాళ్ళందరికీ కూడా మా సేవ మల్లారెడ్డి సేవా కేంద్రంకి వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా మంచినీరు మళ్ళా మజ్జిగ రెండు కూడా పంపిణీ కార్యక్రమం ఈ సమ్మర్ లో మొత్తం నడుస్తుంది. పోయినసారి కూడా నడిచింది, ముందు కూడా నడిచింది, ఇప్పుడు కూడా నడుస్తుంది. ఎందుకంటే నా జీవితం అంతా ప్రజలకు సేవ చేసేది, నా జీవితం అంతా మంచి ఇంజనీర్లను డాక్టర్లను తయారు చేసేది. భగవంతుడు నాకు పెద్ద అదృష్టం ఇచ్చిండు, మంచి ఆశీర్వాదం ఇచ్చిండు. కాబట్టి నాకు ప్రజలకు సేవ చేయాలని కూడా నేను కోరుకుంటున్నా. దానికోసమే సేవా కేంద్రం పెట్టాను. దానికి తోడు ఈ రోజు 27 తారీఖు నాడు పెద్ద ఎత్తున గట్కేశ్వర మండలంకి వెళ్ళి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు మన ప్లీనరీ. మనం 25 సంవత్సరాలు మనం అడుగుపెట్టబోతున్నాం మన టీఆర్ఎస్ పార్టీలో. కాబట్టి మనం 10 ఏళ్లు ఒక చరిత్ర సృష్టించిన మన కేసీఆర్ గారు సీఎం ఉన్నప్పుడు ప్రతి ఊరికి తాగునీరు, సాగునీరు, డంపింగ్ యార్డు, గ్రేవ్ యార్డు, పాఠశాలలు, గురుకుల పాఠశాలలు అసలు చెయ్యంది లేదు. దేశంలోనే ఒక ఆదర్శం కేసీఆర్, తెలంగాణ రాష్ట్రం అట్లా చేసింది మన కేసీఆర్. అదే ఇప్పుడు చూస్తే కాంగ్రెస్ వచ్చింది, కరెంట్ లేదు. కాంగ్రెస్ వచ్చింది, నీళ్లు లేవు. కాంగ్రెస్ వచ్చింది, పంటలకు నీళ్లు లేవు. కాంగ్రెస్ వచ్చింది, పంటలకు ఎరువులు లేవు. కాంగ్రెస్ వచ్చింది, పింఛన్లు సరిగా లేవు. కాంగ్రెస్ వచ్చింది, 6 గ్యారంటీలు లేవు. మాయ మాటలు చెప్పారు, ప్రజలను నమ్మించారు. సంతకాలు స్టాంప్ పేపర్ల మీద సంతకాలు పెట్టించుకున్నారు. మేము ఇస్తాం మా గ్యారంటీలు అని చెప్పిండ్రు. మోసం చేసి ఓటేసుకున్నారు, మాయ చేసిండ్రు. ప్రజలకంతా ఇప్పుడు అర్థమైపోయింది. ప్రజలు ఇక నమ్మరు, నమ్మదలుచుకోలే. ప్రపంచమంతా ఎదురు చూస్తుంది. ఇప్పుడు ఎప్పుడు వస్తాడు కేసీఆర్, ఎప్పుడు వస్తాడని. రేపు 27 తారీఖు ప్రోగ్రామ్ లా ప్రజలందరూ, తెలంగాణ కాదు యావత్ ప్రపంచం చూస్తుంది ఈ మీటింగ్ ఎంత జరుగుతుంది, ఈ మీటింగ్ ఎంత గొప్పగా అవుతుంది. ప్రజలంతా చూస్తున్నారు. ఎందుకంటే 16 నెలల కాంగ్రెస్ పరిపాలన ఇంత దరిద్రం ఎప్పుడు లేదు. అసలు కరోనా టైంలో కూడా లేదు ఇంత నష్టం. ఒక రియల్ ఎస్టేట్ లేదు, ఓ ప్లాట్ అమ్ముత లేదు. ఒక పెళ్లిలకి ఏదైనా అమ్ముకొని పెళ్లి చేద్దామంటే కొనేటోడు దిక్కు లేడు తెలంగాణలో. దూరం కాబట్టి మళ్ళా వస్తాడు మన కేసీఆర్. 3 ఏళ్ళు ఓపిక పడితే తప్పకుండా మన కేసీఆర్ వస్తాడు, గ్యారంటీగా గెలుస్తాడు. మళ్ళా ప్రభంజనం చేస్తాడు, మళ్ళా అన్నపూర్ణ రాష్ట్రం చేస్తాడు. మన తాగునీరు గాని సాగునీరు గాని మళ్ళా ఆయన వస్తేనే వస్తాయి. ఆయన తప్పకుండా గ్యారంటీ వస్తాడు. ప్రజలంతా కూడా వస్తారని కూడా కోరుకుంటున్నా. జై తెలంగాణ, చలో భారత్.